వారిని సమాధి చేసిన చోట పైన తులసి కోట పెడితే బృందావని మీద పిలవాలి. ఇది బృందావనం అండి, చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారి బృందావనం అనాలి. అలా కాకుండా సమాధి మీద శివలింగం ఉంటే బృందావనం అనకూడదు, అధిష్టానము అనాలి. ఇది రమణ మహర్షి యొక్క అధిష్టానం అండి అనాలి. రమణాశ్రమంలోకి వెళ్ళారనుకోండి, మీరు ఇది రమణ మహర్షి సమాధనో రమణ మహర్షి బృందావనమనో మీరు ఉచ్చరిస్తే మీ ఎందు దోషం పడుతుంది. అలా అనకూడదు, ఇది రమణుల అధిష్టానము అని పిలవాలి. ఎందుకంటే దాని మీద శివలింగం ఉంటుంది కనుక. అటువంటి బృందావనం చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి బృందావనం దగ్గర మేము మొన్న ప్రణిపాతం చేసి వచ్చే అదృష్టాన్ని పరమాచార్య స్వామి మాకు అనుగ్రహించారు. పరమాచార్య స్వామి ఒక మాట చెప్పుకుంటూ ఉండేవారు. ఆయన అనేవారు, నాకు ఎప్పుడైనా చీకట్లో వెడుతున్నప్పుడు ఒక విగ్రహాన్ని చూస్తే నా బాధ్యత నాకు గుర్తొస్తుందనేవారు. ఇదండి రమించడం అంటే, ఇది శివుడు అంటే. మామూలుగా మాట్లాడడం, ఇలా ఉపన్యాసాలు చెప్పడం గొప్ప కాదు. రమించిన హృదయంలోంచి అటువంటి మాట రావడం ఆ వ్యక్తి యొక్క స్థితిని చూపిస్తుంది. పరమాచార్య నడిచి వెళ్ళిపోతుండేవారు. తెల్లవారుజామున 3 గంటలకి వారు నడిచి వెళ్ళిపోతున్నారు. ఒకసారి నడిచి వెళ్ళిపోతుంటే ఒక ఊరి మధ్యలో ఒక కోటు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి, వాడెవరో ఒక రాజకీయ నాయకుడు, ఆయన యొక్క శిలా ప్రతిమ ఒకటి ఉంది. పరమాచార్య నిలబడి ఒక నవ్వు నవ్వు. పరమాచార్య నవ్వారంటే దానిలో ఏదో అర్థం ఉంటుంది. ఆయనతో ఆనాడు అంతేవాసులై దగ్గరగా నడిచినటువంటి శిష్యులు ఉన్నారే, వారు అదృష్టవంతులు కనుక వారి దగ్గరగా వెళ్ళి నిలబడ్డారు. ఎందుకు నవ్వారు అని అడగరు కదా. వారు నవ్వి అన్నారు, దీన్ని చూస్తే నాకేం జ్ఞాపకం వస్తుందో తెలుసా, నా బాధ్యత జ్ఞాపకానికి వస్తోంది అన్నారు. అదేమిటంటే, ఆ విగ్రహానికి మీకు సంబంధం ఏమిటి అనుకున్నారు విన్నవాడు. ఆయన అన్నారు, ఈ విగ్రహంలో ఉన్న వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకి ఇలాగే కోటు వేసుకుని నిలబడి ఉండేవాడా అని అడిగారు.